కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కరెంటు కోత పరంగా చూసుకొని ఉంటే అదే విధంగా ఇంద్రమ రాజ్యంలో ఏ విధంగా ఉందో అదే రాత్రి గొంగళ్ళు పట్టుకొని లైట్ పట్టుకొని కర్ర పట్టుకొని అదే విధంగా వరవ గట్లి పోతా అంటే మొన్నటికి మొన్న ఒక రైతుకి అయితే పాము కాటు వేసి చనిపోవడం జరిగింది. గదే ముచ్చట రేవంత్ రెడ్డి గారు ఇట్లా కరెంట్ వస్తలేదని ప్రెస్ మీట్లో అడుగుతాట ఆయన ఏం ముచ్చట్లో మాట్లాడిండో నవ్వి చస్తారు. కొంచెం ఆ మాట అనడానికి కూడా సీఎం హోదాలో ఉండే ఆ మాట్లాడడానికి కూడా ఏమైనా ఉండాలి అన్నట్టుగా మాట్లాడారు. ఒకసారి ఆ ముచ్చట్ని చూద్దాం. మేము కరెంట్ ఇస్తున్నాం, వాళ్ళు కరెంటు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారట, చూద్దాం. లైన్ మెన్లు కట్ చేస్తున్నారు, మీరెందుకు కట్ చేస్తున్నారు మధ్యలో? సీఎంఏ 24 గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు లైన్ మెన్లు ఎందుకు కట్ చేసుకుంటాం? మరి ఆ కరెంట్ ఏం చేసుకుంటాం మరి కట్ చేసి? మేము కరెంట్ ఇస్తున్నాం, లైన్ మెన్లు కట్ చేస్తున్నారు, మేము కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం అంటే 24 గంటల కరెంటు టైం పీరియడే ఉంది. మన ఇండియన్ టైం పీరియడ్గా చూసుకుంటే, ఇండియన్ టైం స్టాండర్డ్ చూసుకుంటే 24 గంటల కరెంటే ఉంది. రేవంత్ రెడ్డి దాన్ని మించి ఇస్తున్నాడట. అంటే రేపటి నుంచి టైం చేంజ్ అవుతుందేమో, 24 గంటలు పోయి 45 గంటల కరెంట్ టైం అవుతుందేమో. గట్టిన మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. కరెంటు కోతలపై సీఎం వ్యాఖ్యలు. పార్టీలోకి గేట్లు తెరిచా, రాజకీయం ప్రారంభించా, మిడ్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి. సారు గేట్ తీసిండట. ఏం గేట్ అది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి రావాలి, మనం అందరం కలిసి రెడ్ల ఏకమయ్యి ఇక చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు. నా ముచ్చటేందో విందాం ఒకసారి, మళ్ళీ ఒకసారి వినండి. మేం కరెంట్ ఇస్తున్నాం, లైన్ వేళ్ళు కరెంటు తీసేస్తుర్రు. ఈ ముచ్చట ఎవరికైనా చెప్పుకుంటే ఇజ్జత పోయే వ్యవహారం ఈరోజైతే. తెలంగాణ రాష్ట్ర సమాజానికి, తెలంగాణ రైతాంగం వారికి 24 గంటల కరెంటు ఇవ్వడం శాతనైతే లేదు ఈ రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా రైతాంగం వారు రాత్రులు పడిగాపులు కాసుకుంటూ అదే లైట్లు పట్టుకొని, గొంగళ్ళు పట్టుకొని, కర్ర చేతులు పట్టుకొని పాము కాడులకు మృతి చెందుతా ఉన్నారు. ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ ఇస్తున్నాడట. 24 గంటల కరెంట్ ఇస్తే ఆ రైతు రాత్రికి పోవాల్సిన అవసరమే వచ్చింది, ఆ పాము కాటుకు చనిపోవాల్సిన అవసరమే వచ్చింది. ఇది తెలంగాణ రైతాంగం వారికి అర్థం కావాలి. అంతేనే కదా? మీరే చెప్పండి ప్రజలారా. రేవంత్ రెడ్డి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడట. దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగం వారు కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలపాల్సిందిగా కోరుతున్నాను. మీకు 24 గంటల కరెంట్ వస్తుందా? దాన్ని మించి రేవంత్ రెడ్డి ఇస్తున్నాడట. లైన్ మెన్ వాళ్ళు మాత్రం కరెంట్ కట్ చేస్తున్నారట. గిదెక్కడ ముచ్చట? దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో తెలపండి. అదేవిధంగా చూద్దాం. మనకు చేత కానప్పుడు పక్కోళ్ళ మీద ఆరోపణలు చేయాలి, గది మెయిన్ ప్రధానం రేవంత్ రెడ్డికి ఉంటుంది, ఇదే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అప్పుడే మన చేతకానితనంపై ఎవ్వరు మాట్లాడరు. బరాబర్ అది. అంతేనా కదా? రాష్ట్ర రాజకీయం తయారైందే ఆ విధంగా, రేవంత్ రెడ్డి వల్లనే ఆ విధంగా తయారైంది. సేమ్ అట్లనే ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా. రాష్ట్రం ఎదుర్కొంటున్న కరెంటు కోతలను విద్యుత్ సిబ్బందే కారణమని వారిపై నెట్టేసే ప్రయత్నం చేశారు. మేము కావాల్సిన దానికంటే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నాం, కానీ కొందరు లైన్ మెన్లే కోతలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి తీరుపై విద్యుత్ శాఖ సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీ రేవంత్ రెడ్డికి 24 గంటల కరెంటు ఇవ్వడం శాత కాదు, బరాబర్ శాత కాదు. శాత కానప్పుడే కదా లైన్ మెన్ల మీద ఆరోపణలు నింద మోపారు. లైన్ మెన్ల పని ఏంది? కరెంటు మారుస్తూ ఉండాలి, కరెంటు తీస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి, అంతేనే కదా? మరి రేవంత్ రెడ్డి ఇడిచిన దాన్ని కరెంట్ని ధిక్కరించి వీళ్ళు ఆపుతున్నారంటే ఇక రేవంత్ రెడ్డి ఎటువంటి కుట్రమంటున్నా మీరే అర్థం కావాలి. ఇక రేవంత్ రెడ్డి చేతకానితనం మీకే అర్థం కావాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా లైన్ మెన్ల పైన ఏ విధంగా దోషాడో అది మీకే అర్థం కావాలి. ఇది రేవంత్ రెడ్డి కథ ఇట్లుంటుంది. కరెంట్ ఇవ్వడం శాత కాదు, రైతు బంధు ఇవ్వడం శాత కాదు, రైతులు ఆదుకోవడం తినడం శాత కాదు, పంటలన్నీ ఎండిపోతూ ఉంటే దాన్ని పరిష్కరించాల్సింది ఏదో నష్టపరిహారం ఇద్దామని దగ్గర పోయి పరామర్శించడం తెలియదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మీదే ఏడవాలి. ఎందుకు ఏడవాలి? ఈయనకు శాతం కాబట్టి, ఈయనకు శాత కాదు కాబట్టి. అందుకనే కదా తెలంగాణ రాష్ట్ర సమాజ ప్రజల యొక్క పాపాన్ని బుచ్చుకొని ఈరోజు నేనే గ్రేటు, నా పాలన తృప్తిగా ఉందని చెప్తున్నాడు. ఏడ తృప్తిగా ఉందో ప్రజలు చెప్పాలి. కింద కామెంట్ బాక్స్ మీకోసమే ఓపెన్ చేసి పెట్టాను, దుమ్ముగా కామెంట్ చేసి పెట్టేయండి. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం.